అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు క్రీమీ సాఫ్ట్ అండ్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలాని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పినట్టయితే చేయండి. రెస్టారెంట్ కంటే కూడా మీరు చేసిన పన్నీర్ బటర్ మసాలానే బాగుంటుంది అనిపిస్తుంది. అంత టేస్టీగా కుదురుతుంది. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండిని తీసుకొని ఒక స్పూన్ బటర్ని వేసుకొని మరొక స్పూన్ నార్మల్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటన్నిటిని కూడా బాండీలోకి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి ఏవి కూడా ఎక్కువ కాకుండా అన్నీ సమంగా తీసుకొని చేస్తే ఘాటుగా లేకుండా మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు పుచ్చపప్పును వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా పుచ్చపప్పును వేసుకోండి, స్కిప్ చేయకండి. అవి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూనున్నర గసగసాలను వేసుకోండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత 2 పండిన టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చెక్క, 2 లవంగం, 2 యాలుక్కాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా తక్కువ మసాలాలతోటి ఈ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది. వీటన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ బటర్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని బటర్లో కలిపేసుకోండి. తర్వాత ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కానీ గొడ్డు కారాన్ని కానీ వేసుకొని మళ్ళీ బటర్లో కలిపేసుకోండి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేయండి. ఉప్పును వేసుకున్న తర్వాత ఈ మసాలాలు మరీ ఎక్కువగా బర్న్ అవ్వకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేకపోతే అవి మాడిపోయిన ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాస్త వాటర్ని యాడ్ చేసేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక జాలి గంటని గిన్నె పైన ఉంచేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా పైన గరిటెతో కలుపుకుంటూ మెత్తటి క్రీమ్ వరకు కిందికి దిగేటట్టుగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సపరేట్ చేసుకోవాలి. పిప్పి ఎక్కువగా వేస్ట్ అవ్వదండి. ఒక 2 స్పూన్ల వరకు పోతుంది అంతే. ఇలా చేసుకోవడం వల్ల క్రీమీగా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. బబుల్స్ వచ్చిన తర్వాత ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలాను వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సోంపును కూడా వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ని 2 రకాలుగా వేసుకోవచ్చు. ముందే మనం కాస్త బటర్లో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే పన్నీర్ ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ పంచదారను వేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ కాస్త పైకి కనిపించినప్పుడు కొంచెం కసూరి మేతిని తీసుకొని క్రష్ చేసేసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసేసుకుంటే చాలా ఈజీగా రెస్టారెంట్ కంటే కూడా గొప్ప రుచితోటి మనకి పన్నీర్ బటర్ మసాలా తయారైపోతుంది. నేనైతే కాంబినేషన్గా తందూరి బటర్ నాన్ని తయారు చేశాను. దాంతోనే మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేశాము.
చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.